యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమగల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. నేను ఆ నగరాన్ని నీకు ఇప్పటికే ఇవ్వడానికి నిశ్చయించుకున్నాను, అంటే ఇవ్వటం జరిగిపోయింది. నువ్వు లోపలికి వెళ్ళి దాన్ని స్వాధీనం చేసుకో అని చెప్పాడు. ప్రభు యెహోషువతో ఈ మాటలు చెప్పేటప్పటికీ అక్కడ ఇంకా యుద్ధమే జరగలేదు, గోడలు కూలలేదు. కానీ దేవుని దృష్టిలో ఆ విజయం అప్పటికే ఖాయమైపోయింది. దేవుడు విజయాన్ని ఇచ్చాను అని చెప్పినప్పటికీ ఇశ్రాయేలీయులు మౌనంగా కూర్చోలేదు. వారు దేవుడు చెప్పినట్లు 6 రోజుల్లో రోజు ఒకసారి 7వ రోజు 7 సార్లు యెరికో చుట్టూ తిరగాల్సి వచ్చింది. దేవుని వాగ్దానాలు మన జీవితంలో నెరవేరాలి అని అంటే ఆయన పట్ల విధేయత మరియు విశ్వాస అడుగులు అవసరం. దేవుడు కార్యాన్ని ముగించాడు, కానీ మనం విశ్వాసంతో దాన్ని స్వతంత్రించుకోవాలి. యెరికో విజయం తర్వాత ఇశ్రాయేలుల జీవితంలో ఓటమి, మోసం కూడా ఎదురయ్యాయి. ఇది ప్రతి విశ్వాసి జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. యెరికో లాంటి పెద్ద దుర్గాన్ని జయించిన తర్వాత ఇశ్రాయేలులు చిన్నదైన హాయి పట్టణం దగ్గర ఓడిపోయారు. దీనికి కారణం ఆకాను చేసిన పాపం, దొంగతనం మరియు దేవుని అడగకుండా తమ స్వశక్తిపై ఆధారపడడం. ఇశ్రాయేలు విజయాలను చూసి భయపడిన గిబియోనీయులు పాత బట్టలు, బూజు పట్టిన రొట్టెలతో వచ్చి తాము చాలా దూరం నుండి వచ్చామని మోసం చేశారు. ఇశ్రాయేలీయులు యెహోవా యొద్ద విచారణ చేయక వారితో నిబంధన చేసుకుని మోసపోయారు. యెరికో విజయం మనకు దేవుని సార్వభౌమత్వాన్ని, కలవరి విజయాన్ని చూపిస్తే, హాయి ఓటమి మరియు గిబియోనీయుల మోసం మనకు పాపం పట్ల జాగ్రత్తగా ఉండాలని, ప్రతి చిన్న విషయంలోనూ దేవుని చిత్తాన్ని అడగాలని హెచ్చరిస్తాయి. ప్రార్థన. ప్రభువా, మా జీవితాల్లో ఉన్న యెరికో లాంటి పెద్ద సమస్యలను మీరు ఎప్పటికే జయించి ఉన్నారని నమ్మి విశ్వాసంతో ముందడుగు వేసే ధైర్యాన్ని మాకు దయచేయండి. యెరికో విజయం తర్వాత ఇశ్రాయేలు హాయి పట్టణం వద్ద పడిపోయినట్లు గిబియోనీయుల వలె సాతాను రకరకాల మోసపూరి తలంపులతో మా ముందుకు వచ్చినప్పుడు మేము మా సొంత జ్ఞానంపై ఆధారపడక ప్రతి చిన్న మరియు పెద్ద విషయంలో మీ యొద్ద విచారణ చేసే నడిపింపును మాకు దయచేయండి. మీ వాక్యం అనే వెలుగులో లోకాన్ని, సాతాను తంత్రాలను గుర్తించే ఆత్మీయ వివేచనను మాకు ప్రసాదించండి. యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.